వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. ఒక కిరాణా షాపువాడు తన షాపు కట్టేస్తూ ఉండగా అక్కడికి ఒక కుక్క వచ్చింది. దాని నోట్లో సరుకుల లిస్టు, డబ్బు నోట్లు ఉన్నాయి. షాపువాడు ఆశ్చర్యపోతూనే లిస్ట్ చదివి సరుకులన్నీ సంచిలో ప్యాక్ చేసి దాని నోటికందించాడు. అది అక్కడినుంచి కదిలింది. షాపువాడికి ఇదంతా ఎంతో ముచ్చటగా అనిపించింది. షాపు కట్టేసి కుక్కని ఫాలో అయ్యాడు. కుక్క చాలా క్రమశిక్షణతో రెడ్ లైట్ దగ్గర ఆగి, గ్రీన్ లైట్ వెలిగాక రోడ్ క్రాస్ చేసి బస్ స్టాప్లో నిలబడింది. వస్తున్న బస్సుల నెంబర్లు అన్నీ చదివి తనకి కావలసిన బస్ రాగానే ఎక్కింది. కిరాణా షాపు యజమాని ఇంకా ఆశ్చర్యంతో దాన్ని అనుసరిస్తూనే ఉన్నాడు. తాను దిగాల్సిన బస్ స్టాప్ దగ్గర దిగి ఇంటిమెట్ల మీద కిరాణా సామాను పెట్టి కాలెత్తి కాలింగ్ బెల్ కొట్టడానికి ప్రయత్నించింది. అది ఎత్తుగా ఉండటంతో అందలేదు. కాళ్లతో తలుపుని కొట్టింది. ఆ చప్పుడు బహుశా ఇంట్లో వాళ్లకి వినపడలేదనుకుంటా. ఎవరూ వచ్చి తలుపు తీయలేదు. కుక్క ఇంటి పక్కవైపు వెళ్లి బెడ్ రూమ్ కిటికీ పైకి ఎక్కింది. కిటికీ తలుపుల్ని తలతో గట్టిగా బాదసాగింది. లోపల ఎవరో కదిలిన అలికిడి వినిపించిన తరువాత క్రిందికి గెంతి డోర్ దగ్గరికి తిరిగి వచ్చింది. షాపువాడు ఈ చర్యలన్నీ నమ్మలేనంత సంబరంతో చూస్తున్నాడు. అప్పుడే నిద్రలోంచి లేచి బయటకొచ్చిన ఇంటి యజమాని ఆ కుక్కని బూతులు తిడుతూ కాలితో తన్నసాగాడు. ఆ కిరాణా వాడు చప్పున పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏం చేస్తున్నావయ్యా నువ్వు? అసలు బుద్ధుందా? ఏమైనా తెలుస్తుందా? ఈ కుక్క అద్భుతమైన తెలివితేటలు గల కుక్క. సినిమాల్లో అయితే లక్షలు సంపాదించగలదు. అసలిలాంటి తెలివైన కుక్కని ఈ ప్రపంచంలోనే చూడలేం అన్నాడు చాలా ఉద్వేదంగా. ఆ యజమాని దానికి సమాధానం ఇస్తూ, ఇది తెలివైందా? ఇది బయటికి వెళ్తున్నప్పుడు ఇంటి తాళం చెవి తీసుకు వెళ్లకుండా వెళ్ళి తిరిగొచ్చి పడుకున్న నన్ను డిస్టర్బ్ చేయటం ఈ వారంలో ఇది రెండోసారి అన్నాడు. నీకెన్ని తెలివితేటలున్నా నీ పై అధికారికి, మనిషికి నువ్వు నచ్చకపోతే అవి వృధా. నీలో ఎన్ని మంచి గుణాలున్నా నీ భర్తగాని భార్యగాని కుటుంబ సభ్యులుగాని వాటిని గుర్తించకపోతే వృధా. అలా గుర్తించని వారి వద్ద ప్రత్యేక గుర్తింపుల కోసం ఆశిస్తూ కాలయాపనలు చేస్తూ నిరుత్సాహంతో నీరసపడి కూర్చుని ఉండక, నీ అవసరం ఉన్నచోట నీ తెలివితేటలు నీ శక్తి సామర్థ్యములు చూపించి కీర్తిని గడించి జీవితంలో ఎదగడం నేర్చుకోండి. డాబు ఉన్న కొంతమంది మూర్ఖులు ఇప్పటికీ వివేకవంతులైన తెలివిగలవాళ్లకి ఇక్కడ కథలోని కుక్కకి హీనభావం ఇచ్చిన విలువనే సమాజమిస్తుంది. ఈ కథ చాలా విలువైన నీతిని అందిస్తుంది. కథలోని కుక్క అనేక తెలివితేటలతో వ్యవహరిస్తుంది. అయితే యజమాని దాని ప్రతిభను గుర్తించకుండా దాన్ని తిట్టాడు. ఇది మన జీవితంలో ఉన్న కొన్ని సత్యాలను ప్రతిబింబిస్తుంది. మన శక్తి సామర్థ్యాలను తెలివితేటలను గుర్తించి అందుకు అనుకూలంగా ప్రోత్సాహం అందకపోతే అవి వృధా కావచ్చు. ముఖ్యంగా మనం ఎక్కడ పని చేస్తున్నామో లేదా మనం ఏ సందర్భంలో ఉన్నామో అక్కడ మన ప్రతిభను గుర్తించే అవకాశం లేకపోతే మన ప్రయత్నాలు నిరర్ధకంగా భావించబడతాయి. ఇది మనకు స్ఫూర్తినిచ్చే విషయమేమిటంటే, ఇతరుల అనుకూలత లేదా గుర్తింపుకు ఎదురుచూస్తూ కాలం వృధా చేయక, మనకు అవసరం ఉన్న చోట మన శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ మన జీవితాన్ని మెరుగుపర్చుకోవడమే. నీతి: ఎన్ని తెలివితేటలు ఉన్నా వాటిని గుర్తించే స్థానంలో లేకపోతే అవి వృధా. అందువల్ల నీ ప్రయత్నాలను సద్వినియోగం చేసుకోడానికి, నీ ప్రతిభను గుర్తించే చోట స్థిరపడటానికి ప్రయత్నించాలి. Thank you so much for watching. Please like, share and subscribe.